కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. పౌర సరఫరాల శాఖ నుంచి రావాల్సిన నిధులపై చర్చించారు. 2000 కోట్ల బకాయిలున్నట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కుసుమ్ కింద పీఎం కుసుమ్ కింద సోలార్ యూనిట్స్, మహిళా సంఘాల కోసం 4000 మెగావాట్ల సబ్సిడీ కూడా ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్ల నుంచి కొన్ని డ్యూస్ ఉన్నాయి. సివిల్ సప్లైస్ మ్యాటర్స్ లో సుమారు 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇష్యూస్ లో మరి గతంలో డాక్యుమెంటేషన్ అన్ని పెండింగ్ ఉండి అవి రాలేదు. మేము ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారికి ఒప్పించాం. తెలంగాణకి రావాల్సిన 2000 కోట్లు విడుదల చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు పాజిటివ్ గా స్పందించారు. అదేవిధంగా పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామో దాని కింద 4000 మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది.